నిరీక్షించెద దేవా నీ వాక్కు కొరకై ప్రలాపించెద ప్రభువా నీ పాద పూజకై నిరీక్షించెద దేవా నీ వాక్కు కొరకై ప్రలాపించెద ప్రభువా నీ పాద పూజకై నిరీక్షించెద దేవా శక్తిగల ప్రార్థనను నే పొందుటకు విశ్వాసమందు బలము పొందుటకు శక్తిగల ప్రార్థనను నే పొందుటకు విశ్వాసమందు బలము పొందుటకు సిల్వాను వలనే నిరీక్షించెదా సిల్వాను వలనే నిరీక్షించెదా సియోనులోనే ప్రలాపించెదా సియోనులోనే ప్రలాపించెదా ప్రలాపించెదా నిరీక్షించెద దేవా నీ వాక్కు కొరకై ప్రలాపించెద ప్రభువా నీ పాద పూజకై నిరీక్షించెద దేవా యేసుని సాక్షిగా నేనుండుటకు మహిమగల నీ కృపతో నన్ను నింపుము యేసుని సాక్షిగా నేనుండుటకు మహిమగల నీ కృపతో నన్ను నింపుము పౌలు శీల వలనే ప్రలాపించెదా పౌలు శీల వలనే ప్రలాపించెదా ప్రభువాని పాత్రుడనై నిరీక్షించెదా ప్రభువాని పాత్రుడనై నిరీక్షించెదా నిరీక్షించెదా నిరీక్షించెద దేవా నీ వాక్కు కొరకై ప్రలాపించెద ప్రభువా నీ పాద పూజకై నిరీక్షించెద దేవా క్రీస్తేసు ముద్రలు నా దేహమందు ధరించుకొంటిని ఆత్మపూర్ణునిగా క్రీస్తేసు ముద్రలు నా దేహమందు ధరించుకొంటిని ఆత్మపూర్ణునిగా ఎపఫ్రా వలనే ప్రలాపించెదా ఎపఫ్రా వలనే ప్రలాపించెదా యేసుని మాటకై నిరీక్షించెదా యేసుని మాటకై నిరీక్షించెదా నిరీక్షించెదా నిరీక్షించెద దేవా నీ వాక్కు కొరకై ప్రలాపించెద ప్రభువా నీ పాద పూజకై నిరీక్షించెద దేవా నీ వాక్కు కొరకై ప్రలాపించెద ప్రభువా నీ పాద పూజకై నిరీక్షించెద దేవా. ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు శ్రేష్ఠ నామములో
ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలు దీవించుగాక. అలానే నూతనంగా సబ్స్క్రైబ్ చేసిన బిడ్డలకును, ప్రత్యేకించి ఈ వాక్యాన్ని వినడమే కాక అనేక మందికి ఫార్వర్డ్ చేస్తున్న బిడ్డలు ఎవరైతే ఉన్నారో వారి కొరకును నేను ప్రార్థన చేస్తున్నాను. దేవుడు మీ కుటుంబ ప్రతి అవసరత అక్రత తీర్చబడలాగున చేయుచున్న ప్రార్థన ఆలకించి ప్రతిఫలం మీకు దయచేయును గాక. ఈరోజు ప్రత్యేకమైన మాట మనం నేర్చుకుందాం. ప్రతి మనిషి జీవితంలో, ప్రతి సంఘములో, ప్రతి కుటుంబములో ఏదో ఒక సమయంలో ఒక భయంకరమైన విపత్తు సంభవిస్తూ ఉంటుంది. అది ఎలాంటి విపత్తు అంటే అవసరమైతే మనం ప్రాణం తీసుకునేంత భయంకరమైన ప్రమాదాలు ప్రతి మనిషి జీవితంలో ఉంటుంది, ప్రతి సంఘములో ఉంటుంది, ఎక్కడో చోట ప్రతి కుటుంబంలో ఉంటుంది. అలాంటి విపత్తులు సంభవించినప్పుడు మనం చేయాల్సిన పనులు ఎలా ఉండాలి? ఆ విపత్తులు సంభవించినప్పుడు, ఆ భయంకరమైన పరిస్థితులు వచ్చినప్పుడు ఎక్కడికెక్కడికో పరిగెడతా ఉంటాం సహాయం కొరకు. సహాయం చేసే వ్యక్తులు మనకి దొరకనప్పుడు ఎంతగానో బాధపడతాం, క్షోభిల్లుతూ ఉంటాం. సహాయం చేస్తానని చెప్పి మోసగించే వాళ్ళు దొరికినప్పుడు ఇంకా కుమిలిపోతాం. అందుకే పెద్దలు అంటారు, మూలిగే నక్క మీద తాటికాయ పడినట్టుండి. తాటికాయ, ఈతకాయ, అవసరమైతే కొబ్బరికాయ, ఏదో కాయ పడింది. అప్పుడు అంటే దాని అర్థం ఏంటంటే ఇంకా బాధ ఎక్కువైపోయినట్టు ఉంటుంది. చాలా సందర్భాల్లో ప్రతి మనిషికి మానవ జీవితంలో ఏదో ఒక గడియలు ఇలాంటివి సంభవిస్తాయి. ఈ సంభవించినప్పుడు బైబిల్ ఏం చెప్తుంది? సంఘానికి సంభవిస్తే, సమాజానికి సంభవిస్తే, కుటుంబాలకు సంభవిస్తే వాళ్ళు ఏం చేస్తే సహాయమేమి కనిపించినప్పుడు ఏమి చేస్తే దేవుడే తన సహాయకరమైన హస్తము చాచి వారిని ఆదుకున్నాడు అనే అంశంతో ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. నిర్గమాకాండాన్ని, ప్రకటన గ్రంథములో కొన్ని మాటలు ఈ 2 అధ్యాయాలే ఉంటాయి ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాయి. మొదట సంఘం గురించి చెప్పుకుందాం. సంఘం గురించి ప్రకటన గ్రంథం ఫిలదెల్ఫియా సంఘం గురించి 3వ అధ్యాయంలో 7వ వచనం నుంచి చదివినట్లయితే ఆడ సంఘం గురించి రాయబడి ఉన్నది. దేవుడు సంఘానికి, మిగతా సంఘాలన్నీ కూడా ఒక రకంగా చెప్పుకొచ్చారు, కానీ ఒక 2 సంఘాలని కొంచెం ఆదరించినట్టు మాట్లాడుతున్నారు ప్రభువారు అక్కడ. అయితే ఆ 2 సంఘాల్లో ఒక సంఘం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఏంటి ఆ సంఘం అంటే ఫిలదెల్ఫియా. ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయము, దావీదునకు తాళపు చెవి, దావీదునకు తాళపు చెవి, నీ క్రియలు నేను ఎరుగుదును. నీకున్న, చాలా జాగ్రత్తగా వినాలి ఈ మాట, నీకున్న శక్తి కొంచెమే. నీ శక్తి కొద్దిగా అయినా సరే నీ క్రియలు ఎరిగి ఉన్నా నేను. నీ బలము కొద్దిగా అయినా నీ క్రియలు ఎరిగి ఉన్నా. ఆ క్రియల గురించి మాట్లాడుతూ, ఆ క్రియల్లో ఉన్న ఆ విధానాన్ని గురించి మాట్లాడుతూ చాలా అద్భుతంగా రాశాడికి యొక్క అధ్యాయములో దేవుడు చెప్పినట్టుగా భక్తుడైన యోహాను చక్కగా రాశాడు. ఈరోజు ప్రియులారా, ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న ప్రతి వ్యక్తి కొరకు దేవుడి వాక్యం చెప్పబడింది. ద్వారాలన్నీ మూయబడ్డాయా? సహాయం కొరకు అనేక చోట్లకు పరుగులెడుతున్నావా? ఏ ద్వారం నీ కొరకు తెరవబడలేదా? నువ్వు దేవుని ఎదుట నీ క్రియలు సరి అయి ఉన్నట్లయితే, దేవుని ఎదుట నీ క్రియలు నిర్దోషత్వాన్ని సంతరించుకున్నవైతే, దేవుని ఎదుట నీ క్రియలు అవి సత్ప్రవర్తన కలిగినవిగా ఉన్నట్లయితే, దేవుడు చేసే కార్యాలు ఎంత గొప్పగా ఉంటాయో చూడొచ్చు. ఆనాడు సంఘాలు అనేక రకాలుగా హింసలు అనుభవిస్తూ ఉన్నాయి.
విచిత్రం ఏంటంటే సంఘములో నుంచే అపవాది కొంతమందిని ప్రేరేపించి రకరకాలుగా శోధనకు గురయ్యేటట్టు, శ్రమలకు పాలయ్యేటట్టు చేస్తూ ఉంటుంది. ఈ ఫిలదెల్ఫియాకు ముందు సార్దీ సంఘం అని ప్రారంభంలో ఉంది. ఈ అధ్యాయం ప్రారంభంలో ఆయన చెప్తూ ఈ సార్దీ సంఘంలో కూడా కొంతమంది మంచివారు ఉన్నట్టు మాట్లాడతాడు. అంటే సంఘం అంతా కూడా చెడిపోయింది అనేది కొంతమంది అయితే, కొంతమందికి ఏం చెప్తున్నాడంటే క్రియలు శక్తి సన్నగిల్లిపోతున్నా సరే క్రియలలో మాత్రం మార్పు లేదు, చేంజ్ లేదు. క్రియలు దేని ద్వారా వస్తాయంటే విశ్వాసముతో కూడుకున్నవి ఉంటాయి. క్రియ అనేది విశ్వాసం. ఒక ఇంటికి మనం వెళ్ళాము అని అంటే దేవుని వాక్యాన్ని వింటున్న మనం, దేవుని వాక్యాన్ని ఆచరిస్తున్న మనం, దేవుని వాక్యాన్ని ధ్యానం చేసే మనం, మన ఇంటికి ఎవరన్నా ఒక అతిథి వస్తే వారిని ఎలా ప్రేమిస్తామనంటే వాక్యాన్ని వినేవారు, వాక్యానుసారం జీవించేవారు, వాక్యాన్ని నమ్మేవారు, విశ్వాస జీవితంలో కొనసాగే వారిలో ఏం కనపడుతుందంటే యేసుక్రీస్తు యొక్క ప్రేమ ఔన్నత్యం కనపడుతుంటుంది. అలా కాని వ్యక్తులు అంటే వాక్యాన్ని అనుసరించకుండా నామకార్థ క్రైస్తవ జీవితంలో జీవించే వారిలో యేసుక్రీస్తు ప్రేమ ఎంత మాత్రం వెతుకుతున్నా, ఎంత వెతికినా కనపడదు అక్కడ. అంటే ఒక క్రియ, ఒక వ్యక్తి ఆపద అని మన దగ్గరకు వస్తే ఆదుకునే మనసు ఎవరికి ఉంటుందంటే క్రీస్తు ప్రేమ కలవారికి మాత్రమే ఉంటుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంటే క్రీస్తు ప్రేమ గల వారికి మాత్రమే అది సాధ్యమవుతుంది. ఇక్కడ ఫిలదెల్ఫియా సంఘం గురించి ప్రభువారు మాట్లాడుతూ ఆయన మాట్లాడింది ఏంటంటే నీ విశ్వాసంతో కూడుకున్న క్రియలు ఉన్నవి చూసావు, అవి నేను చూశానయ్యా. ఎవరు చెప్తున్నాడు? సంఘములో ఉన్న ప్రతి వ్యక్తికి చెప్తున్నాడు. ఫిలదెల్ఫియా సంఘములో ఉన్న ప్రతి వ్యక్తితో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏంటంటే ఆ సంఘం ఎలా ఉంటుందంటే మంచి క్రియలు, సత్ప్రవర్తన కలిగి ప్రవర్తించే వ్యక్తులు వారు శక్తి సన్నగిలిపోతుంది. వారు సన్నగిలిపోతున్న శక్తి వాళ్ళు బలపరిచేవారు లేకపోయినా, ఒకవేళ శరీరానుసారంగా బలహీనంగా ఉన్నా విశ్వాసంతో కూడుకున్న క్రియలను మాత్రం నో చేంజ్, మార్పు అనేది లేనే లేదు. దేవునికి మహిమకరంగా దేవుని స్తుతించేవారు, దేవునికి మహిమకరంగా దేవుని ఆరాధించే వ్యక్తులు ఉన్నారు, దేవుని మహిమకరంగా దేవుని స్తుతించేవారు ఉన్నారు. అంటే వారి క్రియలు ఎలా ఉన్నాయంటే స్తుతించుటలో, ఆరాధించడంలో, కీర్తించడంలో, దేవుని మహిమపరిచే ఏ కార్యం విషయం, ఏ క్రియ విషయం చూసినా సరే అది సత్ప్రవర్తన కలిగిన రీతిలో, అది దేవునికి మహిమకరంగా ఉండే రీతిలో ఉన్నారు వారు. ఈరోజు మనం ఉన్నాం అట్లా, ఈరోజు మన క్రియలు ఉన్నాయి అట్లా. ఎవరికి వారు తలుచుకుంటే సంఘములో ఉన్న సభ్యులు ఒకరిలో ఇద్దరు అనుకుంటాం మనం. ఎందుకంటే ఈ సంఘ పరిచర్య ఆ ఒక్క వ్యక్తి చేస్తే సరిపోయిద్దే, లేదా ఆయన కాకపోతే ఇంకొక ఆయన చేస్తే సరిపోయిద్దే, వాళ్ళు కాకపోతే ఇంకొక ఆయన చేస్తే సరిపోయింది, ఎవరు కళ్ళు అనుకుంటామే తప్ప సంఘములో ఒక క్రమము, ఒక పద్ధతి ఎరుగక ఉన్నాం మనం. అదేమంటే మనం చెప్పాలి, చెప్పకుండా చేసేదే గొప్ప క్రియ దేవుని విషయంలో. మనం ఎరిగి నడుచుకోవడం గొప్పతనం, దేవునికి ఇష్టంగా ఉంటుంది. ఎవరో వచ్చి అమ్మా కొద్దిగా బాగలేదు శుభ్రం కూడు అమ్మా అని అన్నారనుకో, అది వేరు. ఎవరో చెప్తే నువ్వు చేసావు, కానీ నీ కళ్ళ ముందు కనపడింది కదా, శుభ్రపరచటంలో దేవుడు చూస్తాడు ఆ క్రియను. సంఘానికి ఎవరో సహాయం అని వచ్చారనుకోండి, ఆ సహాయం చేసే క్రియను బట్టి ఉంటుంది, మనస్సును బట్టి. ఎందుకు ఫిలదెల్ఫియా సంఘాన్ని ఇంత గొప్పగా దేవుడు చెప్తున్నాడు అంటే వాళ్ళ క్రియలు చెప్పాను, స్తుతించుటలో, ఆరాధించుటలో, కీర్తించుటలో, ప్రార్థించుటలో, అంతేకాదు సంఘములో సత్ప్రవర్తన కలిగి ఎదుటివాడితో ప్రవర్తించే ప్రవర్తనలో కూడా దేవునికి మహిమకరంగా ఉంటుంది, కానీ దేవునికి అవమానకరంగా ఉండనే ఉండదు. అందుకని అంటారు నీ క్రియలు నేను ఎరిగి ఉన్నాను. ఏమి ఎరిగి ఉన్నాను అన్నాడు దేవుడు. అంటే నీ క్రియలు దేవుడు ఎరిగి ఉన్నాడా? నీ క్రియలు ఎరిగి ఉన్నాడా అంటే దేవునికి తెలుసు నువ్వేం చేస్తున్నావు తెలీదా? మనం దుప్పట ముసుకేసుకొని లోపల మనం ఏం తింటున్నామో కూడా దేవుడికి తెలుసు. మనం ఒకవేళ నవ్వితే దేవుడికి తెలుసు, ఏడిస్తే దేవుడికి తెలుసు, బాధ అనుభవిస్తుంటే దేవుడికి, ఏదైనా సరే దేవునికి మరుగైనది లేనే లేదు. ప్రియులారా గమనించండి.
అది బాధ అయినా, హింస అయినా, సంతోషమైన, ఆనంద గడి అయినా, ఏదైనా సరే దేవునికి మరుగు అనేది లేనే లేదు. ఈయన అంటున్నాడు అద్భుతంగా, నీ క్రియలు నేను ఎరిగి ఉన్నాను. 2, నీ యొక్క ఆత్మానుసారమైన శక్తి గురించి మాట్లాడుతూ ఇక్కడ నీ శక్తి కొంచెమైనను, ఆ వాక్యం చదువుదాం ఒకసారి మనం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయములో 8వ వచనాన్ని ఒకసారి మనం మరి ధ్యానం చేసినట్టయితే, నీ క్రియలు నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు, చూడండి, నీకున్న శక్తి కొంచెమే అయినా నీవు నా వాక్యము గైకొని ఉన్నావు. అంటే ఇక్కడ శక్తి గురించి నువ్వు బలవంతుడువా బలహీనుడా దేవుడు తీసేసాయి. దేవుడు దాని ప్రస్తావన కాదు. నీ శక్తి కొంచెమని తెలుసు దేవుడికి. నువ్వు ఒక బలహీనుడమని తెలుసు, నువ్వు ఒక బలహీనరాలమని తెలుసు. అయినా సరే నువ్వు బలహీనుడమైనా నీ క్రియలో దేవునికి మహిమకరంగా ఉండాలా. నీ శక్తి కొంచెమే, నీకు శక్తి లేదు అనేది విషయం నాకు తెలుసు అంటున్నాడలే దేవుడు. దేవుని పరిచయ విషయంలో అయ్యా అందరూ తలోక 1000 రూపాయలు ఇచ్చారు కానుక, కానీ నా దగ్గర లక్షల రూపాయలు ఉన్నాయి. బట్ నేను 1000 రూపాయలు ఇవ్వగలిగి ఉండి కూడా 100 రూపాయలు ఇస్తే దాన్ని ఏమంటారు? నీ శక్తి ఉండి కూడా చేయకపోతే నీ క్రియ అది చెడ్డదా మంచిదా? చెడ్డ. బైబిల్ చెప్తున్న సత్యం ఏంటంటే, నీకు చేతనైనప్పుడు అది చేయకపోవటం పాపము అనుంది బైబిల్లో. సత్క్రియ చేతనైనప్పుడు చేయాలి, మంచి పని చేతనైనప్పుడు చేయాలి, సహాయం చేతనప్పుడు అది చేయకపోతే పాపమే, అది చేయకపోవడం కూడా పాపమే. ప్రియులారా, ఇక్కడ ఫిలదెల్ఫియా సంఘస్థులు ఎలా ఉన్నారు అని అంటే, వారికి శక్తి వంచన లేకుండా చేసే అంత గొప్ప విశ్వాస సమూహంగా కనబడుతుంది. మరి మనం ఎలా ఉన్నాం? ఒకరి మీద ఒకరు వంకలు చెప్పుకొని డొంకలు వెతుక్కుంటూ ఉంటాం. అందుకే మన జీవితం అంతా డొంకల పాలైపోతుంది. డొంకలు ఎలా ఉంటాయి? తిన్నగా ఉంటాయా? చక్కగా ఉంటాయి రోడ్లు? డొంక రోడ్లు అంటే చెప్పండి అమ్మా, ఎట్లుంటాయి? పాము ఏ రీతిలో ఉండిద్దో కదా ఆ రీతిలో. అంతేకాదు కొద్ది దూరం ఏమో డౌన్గా ఉండిద్ది, అంటే గుంటలు ఉంటాయి, మెరకలు ఉంటాయి. గుంటలు ఉంటాయి మన జీవితం, ఎత్తులు పల్లాలు, వాగులు వంకలు తిరుగుతాం. ఏ పని జరగదు మనకి, ఎంత వెతికినా పని దొరకదు. కారణం ఏంటి తెలుసా? సత్క్రియ అనేది మన దగ్గర లేకపోతే, మంచి క్రియలు మనలో లేకపోతే, విశ్వాసంతో కూడుకున్న క్రియలు లేకపోతే. అంతేకాదు ఈయన అంటున్నాడు, మన శక్తి కొంచెమైనా సరే పోరాడే తత్వం మనలో ఉండాలా. పోరాడే తత్వం మనలో ఉండాలా. ఆ పోరాటం దేనికంటే వాక్యానుసారమైన పోరాటం ఉండాలి. వాక్యాన్ని వినేవారికి ఉండాలి, వాక్యాన్ని ఆచరించేవారికి ఉండాలి, వాక్యానుసారమైన జీవితం నడిచేవారికి ఉండాలి. అంతేకాదు ఆ వాక్యం నాకు తెలియదనలా, నా నామం ఎరుగనల్లా. అంటే అర్థం ఏంటి తెలుసా? వాక్యాన్ని వినాలి, వాక్యాన్ని శ్రద్ధతో ఆలకించాలి, వాక్యానుసారంగా మనం బ్రతకాలి. అంతేకాదు క్రీస్తు నామమును బట్టి ప్రార్థించే వారికి ఉండాలి, కానీ అసలు ఆ నామమే నాకు తెలియదని అనకూడదట. ఇలా ఉంటే ఇదిగో మూయబడిన తలుపులు 100 ఉండొచ్చు, నీకు సహాయం చేసే పలనవలు సహాయపడతారు, పరుగులెత్తుండొచ్చేమో. నీకు సహాయము చేసే ఒక ద్వారం తెరవబడి ఉంటుంది. ఆ తెరవబడిన ద్వారాన్ని ఎవ్వడు మూయలేడు. నీ కోసమే తెరవబడిన ద్వారం అది. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశం నుంచి ప్రయాణం వస్తూ ఉన్నారు. నిర్గమకాండం 14వ అధ్యాయంలో ఎర్ర సముద్రం దగ్గరకు రాగానే 14వ అధ్యాయం నిర్గమాకాండంలో 14వ అధ్యాయంలో ఒక అద్భుతమైన ఘట్టాలు మనం చూస్తాం. ఇశ్రాయేలు ప్రజలు నడిపిస్తున్న మోషే. ఇక్కడ మనం ప్రకటన గ్రంథంలో
3వ అధ్యాయం మనం చదువుకున్న మాట ఏంటంటే నీ కోసమే తలుపు తెరవబడి ఉన్నది. ఈ మాట గుర్తుంచుకోండి. ఇక ఎవరి కోసం అంటే తలుపు తెరవబడింది? సత్క్రియలు ఎవరైతే, మంచి క్రియలు ఎవరైతే చేస్తారో, విశ్వాసంతో కూడుకున్న క్రియలు ఎవరైతే చేస్తారో వారి కోసం ద్వారాలు తెరవబడ్డాయి. దేవుని ద్వారాలు. మనుషులందరూ ద్వారాలు మూసి ఉండొచ్చేమో, నీకు సహాయం చేసే దిక్కు లేదని అంగలార్చొచ్చేమో, కానీ దేవుడు మాత్రం ఒకే ఒక్కటి చెప్తున్నాడు, నీ కోసమే నేను ద్వారం తెరిచాను, దాన్ని ఎవడు మూయలేడు. దేవుడు తెరిచిన తలుపులు, దేవుడు తీసిన తలుపులు, దేవుడు తెరిచిన ద్వారాన్ని ఏ మనుషుడు, ఏ మంది పరమందు ఎవడు కూడా మూయలేడు. నీ కోసమే ఆ ద్వారం తెరవబడాలంటే కష్టములు, నష్టములు, ఇబ్బందికరమైన కొలిమిలు నలిగిపోతూ నువ్వు ఉన్నావు. ఆ పరిస్థితుల నుంచి దేవుడు నిన్ను పైకి లేవనెత్తాలంటే, దేవుని సహాయపు ద్వారాలు తెరవబడాలంటే నీ సత్క్రియలు, నీ మంచి క్రియలు దేవునికి మహిమకరంగా ఉండాలా. వాక్యానుసారమైన జీవితం ఉండాలా. వాక్యాన్ని ధ్యానించే వ్యక్తులు ఉండాలా. వాక్యానుసారం నడిచే వ్యక్తులు ఉండాలా. అంతేకాదు ఆయన నామము ఎరుగనని అనకుండా ప్రార్థించే మనసు మనకు ఉండాలా. అప్పుడుండిద్ది. ఎన్ని ద్వారాలు ఎవరెవరు మూసారో, మూయబడిన ద్వారాలు సిగ్గుపడేటట్టు, తల దించుకునేటట్టు, తల ఎత్తుకునేటట్టు ద్వారం తెరవబడుతుంది. హై పిచ్చులు దేవుడు, హై పొజిషన్లో ద్వారం తెరవబడింది నీకోసం. నీ క్రియలను బట్టి, నీ విశ్వాసమును బట్టి, నువ్వు వాక్యాన్ని అనుసరించి వాక్యాన్ని ధ్యానం చేసేదాన్ని బట్టి, ప్రార్థించేదాన్ని బట్టి నీకోసం తలుపులు తెరవబడతాయి. ఈ సంఘటన మరి చూడండి, మనం క్రీస్తుకు పూర్వం 14వ అధ్యాయం నిర్గమకాండంలో మనం చూస్తే మోషే కాలంలో అక్కడ కనబడుతుంది ఒకటి చాలా అద్భుతమైన ఘట్టాన్ని మనం చూడగలుగుతాం. చూడండి, నిర్గమకాండము 14వ అధ్యాయము. ఈ 14వ అధ్యాయంలో 9వ వచనం నుంచి కొన్ని మాటలు. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశము నుంచి వారు పాలు తేనెలు ప్రవహించు ఉన్నతమైన ప్రాంతానికి, శ్రేష్టమైన ప్రాంతానికి, కనాను ప్రాంతానికి వస్తూ ఉన్నప్పుడు జరిగిన సంఘటనలు. ఏం జరిగింది, ఎలా జరిగింది, ఎలాంటి పరిస్థితుల నుంచి ఎలాంటి పరిస్థితులకు వాళ్ళు వచ్చారు? 9వ వచనం చదవండి ఒకసారి. ఐగుప్తీయులు అనగా ఫరో రథముల గుర్రములన్నీ, అతని గుర్రపు రౌతులు, అతని దండును వారిని తరిమి బయల్సే ఫోను లేకపోతే బయల్సే సోను, బయల్సే సోను ఎదుట ఉన్న పీహాహీరోతులకు సమీపమైన సముద్రము దగ్గర వారు దిగి ఉండగా వారిని కలుసుకొనిరి. ఫరో సమీపించుచు ఉండగా ఇశ్రాయేలు కన్నులెత్తి ఐగుప్తులు తమ వెనుక వచ్చుట చూచి మిక్కిలి భయపడిరి, యెహోవాకు మొరపెట్టిరి. అంతటా వారు మోషేతో, ఐగుప్తులు సమాధులు లేవని ఈ అరణ్యములో చచ్చుటకు మమ్మల్ని రప్పించితివా? మమ్మల్ని ఐగుప్తుల నుండి బయటికి రప్పించి మమ్మల్ని ఇట్లా చేయలేలా? మా జోలికి రావద్దు బాబు. ఐగుప్తీయులకు దాసులమవుదామని ఐగుప్తులు మేము నీతో చెప్పిన మాట ఇదే కదా. అందుకు మోషే, భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగజే రక్షణ, మీరు ఊరక నిలుచుండి చూడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ 14వ అధ్యాయంలో మనం చూస్తున్నాం, ఇశ్రాయేలు ప్రజలు ఏం మాట్లాడుతున్నారు మోషేతో? ఐగుప్తులో సమాధులు లేవా? ఈ అరణ్యములో చచ్చుట కంటే ఐగుప్తులో ఆ ఐగుప్తులకు మేము దాసులుగా ఉండట మంచిదని మేము అనుకున్నాం కదా. అంటే ఇక్కడ తీసుకొచ్చి మమ్మల్ని చంపాలనుకున్నాం మోషే. ఇప్పటికైనా మించింది లేదు. మా జోలికి నువ్వు రావద్దు మోషే, మా జోలికి నువ్వు రావద్దు. అది కాదయ్యా, నేను చెప్పేది వినండి. అయ్యలారా నేను చెప్పేది వినండి, అమ్మలారా నేను చెప్పేది వినండి, బిడ్డలారా నేను చెప్పేది వినండి. వినో, మా జోలికే నువ్వు రావద్దు. అసలు వస్తున్నారు, ఇంకా ఏం చేస్తాం? ఐగుప్తీయులు వెనకాలే తరుముకుంటూ వస్తున్నారు కదా. అదిగో ఫరో రథం, ఆ సైన్యం అంతా వస్తుంది. చచ్చుట కంటే వాళ్ళకు లోబడి బానిసలుగా మేము బ్రతకడం బెటర్.
దయచేసి మా జోలికి రాబాక, మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపో మోషే. ఎందుకయ్యా మమ్మల్ని చంపేస్తావు? తీసుకొచ్చి అరణ్యంలో చంపేస్తున్నావు నువ్వు మమ్మల్ని. ఇప్పటికైనా మించింది లేదయ్యా. మోషే మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపో, మా జోలికే నువ్వు రావద్దు. చాలా సందర్భాల్లో సేవకులు కూడా ఇలాంటి మాటలు ఎదుర్కోవచ్చు. పాస్టర్ గారు, ఇప్పటివరకు చేసిన ప్రార్థన చాలు కదా, లేకపోతే మీరే, అమ్మా ఇప్పటివరకు చేసిన ప్రార్థన చాలు, చాలు, ఇకనైనా మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపో. మీ ఇంట్లో వాళ్ళు ఎప్పుడు మిమ్మల్ని అనలేదా? మీరు ప్రార్థన చేసి ఏ కార్యం జరగకపోతే, ఇంకా రోగి నలిగిపోతుంటే ఇంకా ప్రార్థన, ఇంకా దేవుడు అంటావేంటయ్యా? ఇంకా కొంప మునిగిపోతుంటే ఇంకా దేవుడు అని ఎందుకు మమ్మల్ని చంపేస్తా? వెళ్ళిపోరా బాబు. ఇలాంటి మాటలు మనం ఎప్పుడు అనుభవించలేదా? ఎంత మంచి చెప్తున్నా సేవకుడు, అమ్మా ధైర్యంగా ఉండమ్మా, అమ్మా నిబ్బరంగా ఉండమ్మా, దేవుడు కార్యం చేయబోతున్నాడు. ఇంకా ఎన్నాళ్ళండి కార్యం? 4 రోజుల నుంచి చూస్తున్నావు, ఈ నరకాన్ని అనుభవించిన చచ్చిపోతున్నావయ్యా. నువ్వు మా జోలికే రావద్దు అసలు. మిమ్మల్ని అనొచ్చు, సేవకుడుగా నన్ను అనొచ్చు, లేదా మీ తోటి వారిని అనొచ్చు, ప్రార్థనో లేకపోతే దేవుడు అని. ఇంకా ఎంతకాలం ఈ వేదన మాకు? ఏంటి దేవుడు చేసేవాడైతే అరణ్యంలో చంపేస్తాడా? దేవుడు చేసేవాడైతే ఈ వ్యాపారాన్ని ఇంత బలహీనపరిచి అప్పులు పాలు చేస్తాడా? ఇంకెప్పుడయ్యా దేవుడు చేసేది? అంటే దీన్ని బాగా అర్థం చేసుకోండి. 2 పదాలు నేను చదువుతాను, మీ జీవితం కూడా ఆ పదాలతో ముడిపడి ఉన్నది. నీ జీవితం కూడా ఆ పదాలతో ముడిపడి ఉంది. అందుకే జ్ఞాపకం చేసుకో. ఈ 2 పదాలు ఆఖరి ఘట్టం. ఆ 2 పదాల పేర్లు నేను చదువుతా, జాగ్రత్త వినండి. బయల్సే ఫోర్సు, ఆ ఎదుటనున్న పీహాహీరోతు. ఈ బయల్సే సోను అంటే, బయల్సే సోను అనే మాటకి అర్థము ఆఖరి ఘట్టము అని అర్థం. ఏం ప్లేస్ అట్ ఇది? ఆఖరి ఘట్టం. దేనికండి? నువ్వు విడుదల కాబోతున్నటానికి, నీ శ్రమకు, నీ కష్టానికి, నీ బాధకు, నీ శోధనకు ముగింపు గడియ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ ముగింపు గడియ ఎంత భయంకరంగా ఉంటుందో తెలుసా? నీ జీవితంలో నీ శోధన కాలం ముగింపు గడియ ఎంత భయంకరంగా ఉంటుందంటే మీకు అర్థమయ్యే పరిస్థితిలో చెప్తా వినండి. మన దగ్గరకు చాలా సందర్భాల్లో దురాత్మల చేత పీడించబడే వ్యక్తులు, మరి వారు దురాత్మల చేత పీడించబడుతూ ఉన్న సమయంలో ప్రార్థన చేస్తూ ఉండగా ఆ దురాత్మలు వారిని విలవిలాడించి అప్పుడు వెళ్ళిపోతాయి. అంటే ఆ వెళ్ళిపోయే గడియలో మీరందరూ చూస్తుంటారు చాలాసార్లు. ఎంతమందిని విలవిలాడించుంటాయి. అంతకుముందు ఏమైనా విలవిల్లాడించింది అంత భయంకరంగా అంటే లేదు. ఇక కారణం ఏంటంటే వాటి ముగింపు గడియ అదే. చప్పట్లు కూడా దేవుని స్తుతిద్దాం. ఈ రోజే ఈ దినమే, ఈ సమయమే నీ శ్రమకు ముగింపు గడియ, నీ శోధనకు ముగింపు గడియ, నీ విపత్తులు, ఎలాంటి విపత్తులకు సంభవించిన వాటికి ముగింపు గడియ ఇదే. ఎగిసెగిసి పడతాయి. సముద్రం దగ్గరికి అయితే పెద్ద పెద్ద ఘోష పెడుతూ ఉంటాయి సముద్రపు కెరటాలు. ఎంత ఎత్తుకు ఎదిగినా సరే అవి కిందకు పడిపోవలసిందే. ప్రియులరా, ఎప్పుడైతే బయల్సే సోను అనే ప్రాంతానికి వాళ్ళు వచ్చారో అప్పుడే వారి ముగింపు గడియ ప్రారంభమై నూతన ఆశీర్వాదంలోనికి వారు వెళ్ళిపోతున్నారు. గ్రహించలేకపోయారు. అప్పుడు మోషే ధైర్యంగా నిలబడన్నాడు, బిడ్డలారా, బతిమలాడుకుంటున్నాడు, బిడ్డలారా దయచేసి వారికి దాసులు అవ్వద్దయ్యా, వెళ్ళొద్దయ్యా, నా మాట వినండి, మీరు అసలు ఏమీ చేయొద్దు, వారితో యుద్ధం కూడా చేయొద్దు. మరి ఏం చేయమంటావు చెప్పు. ఏమీ చేయొద్దయ్యా. అదే ఏం చేయమంటావు? ఏమీ చేయొద్దయ్యా, ఊరక నిలబడి ఉండండి. ఏమన్నాడు? ఊరకనే నిలబడి అలా చూస్తూ ఉండండి.
దేవుడు కలుగజేయబోతున్న రక్షణ ఎంత అద్భుతంగా ఉండిందో మీరు చూస్తారన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒకవైపు శత్రువులు వస్తుంటే, వారు పెద్ద మారణాయుధాలతో తరుముతుంటే, ఒకవైపు ముందుకెళ్దామంటే సముద్రం ఉంటే, ఇదంతా ఒకవైపు అరణ్యము, ఒకవైపు పెద్ద పెద్ద పర్వతాలు ఉంటే, ఈ స్థలములోన ఏం జయమిస్తాడు దేవుడు అంటే, వద్దయ్యా మాట్లాడద్దు మీరు. మోషే అంటున్నాడు, వద్దు, దయచేసి మీరు మాట్లాడద్దు, ఏ పని కూడా మీరు చేయొద్దు, జస్ట్ అలా స్టాండర్డ్ అయిపోయి దేవుడు ఏం చేయబోతున్నాడో చూడండి అన్నాడు. అంటే అర్థమైంది తెలుసా? ఇక్కడ దాకా మీరు నడుచుకుంటూ వచ్చారే, ఈ యొక్క బయల్సే సోను దగ్గరికి నడుచుకుంటూ వచ్చారే, ఈ స్థలం దాకా మీరు ఎలా నడుచుకుంటూ నమ్మి వచ్చారో, ఏ విశ్వాసంతో వచ్చారో అదే విశ్వాసములో మీరు నిలబడి ఉండండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇంటి దగ్గర నుంచి బయలుదేరి వచ్చారు. విశ్వాసం లేకుండా దేవుని సన్నిధికి ఎవరైనా వస్తారా? ఏ విశ్వాసంతో దేవుని సన్నిధికి వచ్చారో, ఏ విశ్వాసంతో ఈ వాక్యం వింటున్నావో, ఏ విశ్వాసంతో దేవుని దగ్గర వెళ్తున్నావో అదే విశ్వాసంలో నిలబడి ఉండు. కుడికి గాని, ఎడమకు గాని, ముందుకు గాని, వెనక్కి గాని పడిపోవాక నిలబడి స్టాండర్డ్ అయి ఉండు. అయ్యా, స్టాండర్డ్ అయితే ఏంటి పరిస్థితి అంటే, స్టాండర్డ్ ఏమో చాలు, భయాన్ని ఎంత మాత్రం నీలోనికి రానివ్వక ఏమైద్దా దేవుడు ఏం చేస్తున్నాడు చూడాలి అంతే. ఆమేన్, హల్లెలూయా. ఏం చేస్తున్నాడంటే, విశ్వాసంతో వచ్చా దేవుడి సన్నిధికి నిలబడిన నీవు, అదే విశ్వాసంతో స్టాండర్డ్గా నిలబడిన నీవు ఏం చేస్తావో తెలుసా? ధైర్యముతో, నిబ్బరము కలిగి ధైర్యముతో దేవుడు ఏం చేయబోతున్నాడో చూడు. నీ బ్రతుకును మార్చేయబోతున్నాడు దేవుడు. ఇప్పుడు నీ పరిస్థితులు మార్చేయబోతున్నాడు. ఏ శత్రువును చూసి భయపడుతున్నావో, ఏ శత్రువును చూసి గజ 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 వణికిపోతున్నావో, ఏ పరిస్థితులను బట్టి వణికిపోతూ షేక్ అయిపోతున్నావో, ఏ పరిస్థితులను బట్టి నిద్రాహారాలు లేకుండా నువ్వు జీవిస్తున్నావో, ఏ స్థితులను బట్టి సొమ్మసిల్లి అలిసిపోయి ఏం చేయాలంగా తెలియక అంగలాస్తున్నావో, అలాంటి పరిస్థితుల్లో దేవుడు నిన్ను నిలబెట్టి చేయబోతున్న కార్యాన్ని కన్నులారా చూడు అన్నాడు. వెంటనే మోషే దేవునికి మొరపెట్టగానే మోషే ప్రత్యుత్తరం ఇచ్చేసాడు. మోషే, నీ చేతిలో కర్ర ఉంది కదా, ఆ కర్రతో ఈ సముద్రం 2 పాయలు చేసే అన్నాడు. మోషే, నీవు నీ కర్ర ఎత్తి ఆమేన్, హల్లెలూయా. వెంటనే సముద్రం 2 పాయలుగా, ఎలా తెలుసా? గోడగట్టి, నేలతో గోడగట్టినట్టు కాదమ్మా, నీళ్లు గోడగట్టినట్టుండి నేల ఆరిపోయింది. ఎలాంటి నేలది? పొడి నేల. ఇప్పుడు మనం నడుస్తున్న పొడి నేల. అరే, ఎంత సాధ్యం, ఎంత అసలు అప్పటికప్పుడు దేవుడు ఎలా చేశాడు అంటే, అది ఆరిపోజేసాను, ఎండిపోయేటట్టు చేశాడు నేలని నడవడానికి వీలుగా. ఇక పిల్ల జల్ల మొత్తం పరుగు అంటే పరుగు. ఇక నీళ్ళు, నీళ్ళంటూ నాలంటూ, అరే నీళ్ళు భలే ఉండే, మోసే తాత భలే నిలబెట్టావు అన్నట్టు చూసుకుంటా పండగ చేసుకుంటాం వెళ్ళిపోయారు. ఎట్టగట్ట సముద్రం అవతలకి వెళ్ళిపోయారు. వెళ్ళాక మళ్ళా ఇలా చూస్తున్నారు, ఇంకేముంది, వీళ్ళు కూడా సముద్రం మధ్యకి వచ్చేసారు. నాయనా, ఈ కొంప ముంచేసావు. మళ్ళీ మొదలైంది అవిశ్వాసం. ఇంకొద్దురా బాబు, మీరు దాటిపోయారా, మీరు విడుదలైపోయారా, మీ శ్రమ దాటిపోయిందిరా బిడ్డ. చూడండి, ఇప్పుడు శ్రమ ఎవరికి తెలుసా? నువ్వు ఏ శ్రమలో నుంచి దాటి వచ్చావో ఆ శ్రమ అదే ఐగుప్తులు అనుభవిస్తున్నారు చూడండి. వెంటనే ఏకరాశిగా నిలబడిన గోడలుగా నిలబడిన నీళ్లు ఏకమైపోయినాయి. ఐగుప్తు యొక్క రథాలు మునిగిపోయి శవాలు తేలిపోయినాయి. ఎక్కడో అక్కడ శత్రువులను అణిచివేశాడు. దీంట్లో నువ్వు నేర్చుకోవాల్సింది ఏంటి తెలుసా? 1, విశ్వాసంతో కూడుకున్న క్రియలు నీలో ఉండాలి. 2వ మాట, నువ్వు శక్తి సన్నగిల్లిపోయిన క్రియలు మాత్రం చచ్చుబడిపోయేటట్టు మనం ఉండకూడదు. 3వది, వాక్యాన్ని ధ్యానం చేయాలి, వాక్యాన్ని స్మరించాలి, వాక్యానుసారంగా జీవించాలి. 4వ అంశం చూసినట్లయితే, మనం ఆయన నామం ఎరుగలేదు అని అనకుండా
ఆయన నామమును బట్టి ప్రార్థన చేసే వ్యక్తులు ఉంటే ద్వారాలు తెరవబడతాయి. ఆ ఎర్ర సముద్రపు ద్వారాలు అలా తెరవబడ్డాయి. ఏ మనుషుడన్న చరిత్రలో అనుకుంటాడు సముద్రం ద్వారంలాగా తలుపులు తెరవబడతాయని అనుకున్నాడా? ఏ మనుషుడే నువ్వైనా అనుకుంటావా? కానీ సముద్రములోనే దేవుడు ద్వారాలు తెరిచి ఉంచాడు. సముద్రంలో తలుపు అలా తెరిచినట్టుగా ద్వారం తెరవబడగానే ఆరిన పొడి నేల మీద ఇశ్రాయేలు ప్రజలు దాటిపోయారు శ్రమల కొలిమిలో నుంచి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియులారా, దీంట్లో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, నేను 7 మాటలు చెప్తాను, దీంట్లో గుర్తుంచుకోండి. 1 క్రియలు ఉండాలి మన దగ్గర, 2 ఆత్మశక్తి ఉండాలి, 3 వాక్యం ఉండాలి, 4 ప్రార్థన ఉండాలా, 5 ఈ 4 ఉంటే 5 శోధనలో జయాన్ని దేవుడిస్తాడు, 6 వచ్చేసి ఒక కిరీటాన్ని దేవుడు పెడతాడు, 7 ఆలయములో స్తంభంగా నిలబెడతాడు. ఇది ఫిలిప్పీ సంఘానికి దేవుడు చెప్తున్న మాట. అంటే నీలో సరైన క్రియలుంటే, నీలో మంచి క్రియలుంటే, నీలో వాక్యం ఉంటే, నీలో ఆత్మశక్తి ఉంటే, నీలో నిబ్బరం కలిగిన మనసు ఉంటే దేవుడు చేసే కార్యాలు ఎంత గొప్పగా ఉంటాయి తెలుసా? ఎంత భయంకరమైన శోధనైనా దేవుడు జయాన్ని ఇస్తాడు. జయం ఇవ్వడమే కాదు, కిరీటాన్ని ధరింపచేస్తాడు. కిరీటం ఇవ్వడమే కాదు, దేవుడు తన ఆలయమును స్తంభముగా నిలబెడతాడు. ఇది సంఘానికి చెప్తున్నాడు, నీకు చెప్తున్నాడు, నీ ఇంటి వారికి చెప్తున్నాడు, వాక్యాన్ని వీక్షిస్తున్న నీకు చెప్తున్నాడు. జ్ఞాపం చేసుకుని స్తంభముగా ఉండాలనుకున్నావా? నీ విశ్వాసంతో కూడుకున్న క్రియలు ఎలా ఉండాలి తెలుసా? దేవునికి ఇంపైన సువాసన వలె ఉండాలి. క్రియలు లేని విశ్వాసము మృతమే. సో మంచి క్రియలతో దేవుని పాదాల దగ్గర చేరదాం, మంచి మనసుతో దేవుని ఆరాధిద్దాం, మంచి మనసుతో దేవుని స్తుతిద్దాం, మంచి మనసుతో మన క్రియలతో దేవుని మహిమపరుద్దాం. దీపస్తంభముగా దేవుని ఆలయములో మనం నిలబడి ఉందాం. దేవుడి మాటలు దీవించుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడానికి స్తోత్రాలు. చెప్పబడిన వాక్యాన్ని బట్టి మమ్మల్ని ఆలయములో స్తంభముగా నిలబెట్టాలంటే మాలో మంచి క్రియలు ఉండాలి. మా క్రియలు ఎటు చూసినా సరే, అయ్యో అవి దుర్వాసనగా ఉన్నాయి, ఆ క్రియల్లో మోసమున్నది, ఆ క్రియలో పాపమున్నది, సరిచేయండి. సరిదిద్దుకునే మనసు మాకు దయచేయి. వాక్యానుసారమైన జీవితం దయచేయి. వాక్యానుసారమైన మనస్సును దయచేయి. నీ నామమును ఎరుగను నేను అనకుండా ఆ నామమును ఎత్తి చూపించి ప్రార్థన చేసే మనసు దయచేయి. శోధనలో జయాన్నిచ్చివాడా, అయా నీతి కిరీటాన్ని మాకు దయచేయవాడా, నీకు స్తోత్రాలు. నీ ఆలయంలో స్తంభముగా మమ్మల్ని నిలబెట్టమని ఈ వాక్యం వీక్షించిన ప్రతి బిడ్డ జీవితాన్ని నిత్యముగా మీరు మార్చివేయండి. ఏ క్రియల వల్ల శోధన వచ్చిందో ప్రభు, ఆ క్రియలు అయా మంచివిగా సత్ప్రవర్తన కలిగిన క్రియలుగా ఉండటం సహాయం దయచేసి మేలులతో తృప్తిపరచండి. రోగులు ఉన్నారా? వాక్యం వినుచున్న వారిలో వారి రోగాలు నయం చేయండి. ఇబ్బందికరమైన కొలిమిలో ఉన్నారా? మీ రక్షణ అనుభవాలకు నడిపి సహాయం దయచేయమని యేసయ్య శ్రేష్ఠ నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలు దీవించును గాక. మీ ప్రత్యేకమైన ప్రార్థన అంశం ఉంటే వాట్సాప్, నాకు ఒకే ఒక నెంబర్ ఉంటుందండి, వాట్సాప్ లో మీ మెసేజ్ పంపించండి, తప్పకుండా మీకోసం ప్రార్థన చేస్తాను. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.